ఈరోజు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం తీసుకొని సంగం శివయ్యకు పూజలు చేసి వారికి పూలు అర్పించి దశాబ్దాల క్రితం ఈ సంగం ప్రాంతంలో మూసీ నదిలో రూపాయి బిల్ల వేస్తే రూపాయి బిల్ల కనిపించేదని పెద్దోళ్ళు చెప్పింది ఇవాళ నడుస్తుంటే. అలాంటి మూసీ నది మురికితో నిండిపోయి కాలుష్యం కాదు అది విషంగా మారి మా కుల వృత్తులు చేతి వృత్తులు చేసుకుంటున్న మా గీతన్నలు నేతన్నలు మా యాదవ సోదరులు మా కురుమ మిత్రులు అదేవిధంగా మా ముదిరాజు బిడ్డలు ఈరోజు ఈ ప్రాంతంలో కుల వృత్తులు చేతి వృత్తులు చేసుకునే మిత్రులే కాకుండా రైతులు రైతు కూలీల సంఘాల నాయకులు ఇవాళ వేలాదిగా తరలి వచ్చి మూసీ నది ఒడ్డున నిలబడి దేవుడు మాకు శాపం పెట్టిండా లేకపోతే పాలకులు మా మీద పగబట్టిండ్రా, మా నల్గొండను ఒక పక్కన ఫ్లోరైడ్ పట్టి పీడిస్తుంటే మా పుట్టే బిడ్డలు నడుము వంకర కాలు వంకర కళ్ళు కనిపించకుండా మా బిడ్డలు పుడుతుంటే దేవుడికి కూడా కనికరం లేదు మా మీద అని లక్ష్మీ నరసింహస్వామికి మేము దండం పెట్టుకుంటుంటే ఈరోజు మూసి వికారాబాదు జిల్లా రంగారెడ్డి ప్రాంతంలో వికారాబాదు గుట్టల్లో అనంత పద్మనాభ స్వామి సాక్షిగా అక్కడ పుట్టిన పూసీ నది వాడపల్లి నల్గొండ జిల్లాలో 250 కిలోమీటర్లు ప్రవహించి ఒకనాడు జీవనదిగా తెలంగాణ రైతాంగానికి రంగారెడ్డి జిల్లా హైదరాబాదు నల్గొండ జిల్లా రైతులకు జీవనదిగా ఉండి పాడి పంటలకు ఈ ప్రాంతం నెలువుగా ఉండే ఈ మూసీ నదికి ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణ రాష్ట్రంలోనే పుట్టి తెలంగాణ రాష్ట్రంలోనే ప్రవహించి నల్గొండ జిల్లా కృష్ణమ్మలో కలిసి ఒక అద్భుతమైన త్రివేణి సంగమం మూసా నది ఈసా నది కలిసి ప్రవహించి హైదరాబాదు నగరాన్ని పునీతుని చేసి హైదరాబాదు నగరం దాటుకొని రంగారెడ్డి జిల్లా దాటి నల్గొండలో ప్రవహించి నల్గొండలో ప్రవేశించి కృష్ణమ్మలో కలిసి ఈ ప్రాంత ప్రజలకు ఒకనాడు వరంగా ఉండే. మరి ఇవాళ మిత్రులారా, ఇవాళ వేలాది మంది యువకులు నా పుట్టినరోజనో నా జన్మదినమనో నన్ను ఆశీర్వదించాలనో నాకు అండగా నిలబడాలనో వేలాదిగా మీరు తరలి వచ్చిండ్రు. ఉదయం నుంచి అన్నం తిన్నారో లేదో నాకు తెలియదు. ఎవడైనా జన్మదినం అంటే మందు విందుతో దావత్ చేసుకుంటారు. కానీ మా నల్గొండ సోదరులు అన్నం తినకుండా ఓ పూట ఉపాసమైన ఉండి మా రేవంత్ అన్నకు అండగా నిలబడాలి, ఈ మూసీ నదిని పునరుజ్జీవింపజేయాలి, ఇది ఒక జీవ నదిగా మారాలి, మా జీవితాలలో మార్పు రావాలి, మా గౌడన్నలు ఈడ ఉన్న తాటి చెట్టు కళ్ళు చేసిన మేలు తల్లి చేసిన మేలు కళ్ళు చేస్తుందని మా గౌడన్నలు చెప్తే ఇవాళ సంటి పిల్లలకు ఆరోగ్యం కోసం కళ్ళు దాపించే సాంప్రదాయం మన ప్రాంతంలో ఉంది. ఇవాళ ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలో మా గౌడన్నలు కళ్ళు అమ్ముకునే పరిస్థితి లేదు. కళ్ళు కూడా కలుషితమై ఈరోజు ఈ ప్రాంత కళ్ళును కూడా అనుమానంగా చూసే పరిస్థితి.
మూసీ నదిలో చేపలు తినాలంటే ఇంతకుముందే వెంకటేష్ అని సోదరుడు చెప్పిండు, చందమామలు ఈ ప్రాంతంలో ప్రఖ్యాతి, బుక్క బుక్కకు చందమామ చేప పెట్టుకొని తినాలని మా తాతలు చెప్పిండ్రు అన్నారు. కానీ ఇవాళ చేపలు బతికే పరిస్థితి ఇక్కడ ఉన్నదా? నేను అడుగుతున్న మా కుర్మాలు సోదరులను, ఇవాళ ఈ ప్రాంతంలో మీరు పెంచిన గొర్రెలు, ఈ ప్రాంతంలో ఆ మాంసం నల్లగొండ గొర్రెలు పొటేన్లు అంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఒక కీర్తి ఉంది. కానీ మూసి నది ఒడ్డున పెంచిన గొర్రె పిల్లల్ని ఇవాళ గొర్రె మాంసమే తీసుకునే పరిస్థితి లేదు. మా యాదవ సోదరులు హైదరాబాద్ నగరం నుంచి మొదలు పెడితే నల్గొండ జిల్లా వరకు మా యాదవ సోదరులు మూసీలో గడ్డి పెంచి ఆ గడ్డితోని బర్రెలకు వేసి ఆ పాలు తీసుకొచ్చి నగరంలో ఇంటింటికి తిరిగి పాలు పోసేవాళ్ళు. ఇవాళ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పాలను ఇవాళ ప్రజలు తాగే పరిస్థితి లేదు. పాల ప్యాకెట్లు కొనుక్కొని తాగుతురు, కానీ ఈరోజు పరిశుద్ధమైన పాలను తాగే ఈ ప్రాంతంలో ఉండే పరిస్థితి లేదు. ఒకనాడు రంగారెడ్డి జిల్లా నల్గొండ నుంచి ఎల్బీ నగర్ ప్రాంతం నుంచి వనస్థలిపురం నుంచి హయత్ నగర్ నుంచి ఆర్టీసీ బస్సులు ఉదయం నగరానికి వస్తే కూరగాయలతో, పాలకూరతో, పుంటికూరతో, మెంతం కూరతో, కరివేపాకుతో, టమాటాలతో, వంకాయలతో, బుడంకాయలతోని బుట్టలు బుట్టలు, తట్టలు తట్టలు ఆర్టీసీ బస్సులో పెట్టుకొచ్చి హైదరాబాదు నగరంలో కొత్తపేట ఫ్రూట్ మార్కెట్లో, మలక్పేట ఫ్రూట్ మార్కెట్లో కూరగాయలను అమ్ముకునే వ్యవసాయ సంస్కృతి ఉండే. కానీ మూసీ కలుషితమై మూసీ నీళ్లతో పండించిన కూరగాయలు కొనే దిక్కు లేక పెట్టుబడి నష్టపోయి ఈరోజు కూరగాయలు పండించే రైతులు వ్యవసాయమే మానేసుకొని ఇవాళ వాళ్ళ భూములను తెగనమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ ముదిరాజులు చేపలు పట్టే వృత్తిని మానేసి వలసలు పోయే పరిస్థితి వచ్చింది. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ పరిస్థితులు చూసిన పాదయాత్ర సందర్భంగా ఎంతో మందితో మాట్లాడినా, ఆ తర్వాత సైంటిస్టులు రాసిన వ్యాసంగాలు చూసిన, ఎంతో మందితో చర్చించిన, వాళ్ళని అడిగిన, నా నల్గొండ సోదరులు, నా రంగారెడ్డి బిడ్డల్ని కాపాడుకోవాలంటే నేను చేయాల్సింది ఏంటి అని నేను వాళ్ళని అడిగిన. వాళ్ళు ఒకే ఒక్క మాట చెప్పిండ్రు, చరిత్రలో ఎప్పుడో ఒక్కడికి ఒక అవకాశం వస్తుంది. ఇవాళ నీకు యుక్త వయసులో, చిన్న వయసులోనే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వైనవు. ఇవాళ దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చిండు. అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ నదిని హైదరాబాదు నగరంలో కలుషితమై ఫార్మా ఫ్యాక్టరీల నుంచి వెదజల్లే కాలుష్యం క్యాన్సర్గా మాడి నల్లగొండ ప్రజల్ని, నా ఆడబిడ్డలు, నా చెల్లెళ్ళని కడుపులో బిడ్డ పడితే ఇవాళ బిడ్డలు కూడా బతికే పరిస్థితి లేదు. ఇవాళ ఆడబిడ్డలకు కడుపు అయ్యే పరిస్థితి నీళ్లతోని కలుషితంతో లేదు. ఈ నీళ్లతోని కడుక్కుంటే చర్మం బొగ్గలు వస్తున్నాయి. ఈ నీళ్ళల్లో కాళ్ళు పెడితే కాళ్ళు వాసిపోతున్నాయి. ఈ నీళ్లతోని అన్నం వండుకుంటే పచ్చగా మారి, ఈ నీళ్లు బోరేస్తే నల్లగా, ఈరోజు నల్ల మట్టి నీళ్ళల్లో కనుక్కున్నట్టు ఉన్నది. అందుకే ఇవాళ నువ్వు నడుం బిగించు, ఈ మూసీ ప్రక్షాళన చెయ్యి. ఈ మూసీ ప్రక్షాళన అనేది చాలా మంది దుర్మార్గులు ఉంటారు, అందులో బీఆర్ఎస్ వాళ్ళు ముందుంటారు. వాళ్ళకు దోసుకోవడమే తెలుసు తప్ప తెలంగాణ ప్రజలకు మేలు చేసేది తెలియదు. వాళ్ళు అడ్డుకుంటారు. నీకు ధైర్యం ఉంటే ఈ కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పిండ్రు. నేను ఇవాళ ఇక్కడికి వచ్చిన వేలాది మంది నల్గొండ సోదరులు నేను అడుగుతున్నా, మీరు వెనక్కి గ్రామాలకు పోండి, మీ గ్రామంలో కూర్చోండి, బీఆర్ఎస్ బీజేపీలను మీ ఊర్లలో ఉండేటోళ్ళని పిలువండి. ఇవాళ జెండా ఎజెండా పక్కన పెట్టండి. ఈ నల్లగొండ బాగుపడాలన్నా వద్దా? ఈ ఫ్లోరైడ్ బాధితులను ఆదుకోవాలన్నా వద్దా? ఈ మూసి మురికి నుంచి, ఈ మూసి కాలుష్యం నుంచి నల్లగొండ బయటపడాలన్నా లేదా మీరు అడగండి. ఇవాళ బీఆర్ఎస్ ఓదిక్కు, బీజేపీ ఓదిక్కు ఇవాళ మనల్ని అడ్డుకోవాలి, కాళ్ళలో కట్టెబెట్టాలని చూస్తున్నారు. కానీ సిపిఎం, సిపిఐ సోదరులు ఇవాళ ఈ వేదిక మీదకి వచ్చి మేము అండగా నిలబడతాం, మీరు ప్రాజెక్టు ముందుకు సాగించండి అని చెప్పినందుకు మా కమ్యూనిస్టు సోదరులకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మిత్రులారా, మీ ద్వారా తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నా, ఆనాడు 2వ ప్రపంచ యుద్ధంలో జపాను మీద
హిరోషిమా నాగసాకి మీద అణుబాంబు వేస్తే అణుబాంబు ప్రమాదం నుంచి ఆ దేశం మేలుకొని ఆ నగరాలు ఈరోజు ప్రపంచంతో పోటీ పడి అద్భుతమైన నగరాలుగా తీర్చిదిద్ది ఇవాళ ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా అభివృద్ధి పదం వైపు జపాన్ దేశము ముందుకు వెళ్తున్నది. అణు విస్ఫోటనానికి బలైన హిరోషిమా నాగసాకి ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొందో ఇవాళ ఈ మూసి వల్ల హైదరాబాద్ నగరం అణు బాంబు కంటే ప్రమాదమైన పరిస్థితిని ఎదుర్కోబోతుంది. ఈ అణు బాంబు ఆటం బాంబుగా మారి మన బతుకులను చింద్రం చేస్తుంటే, మన నగరాన్ని విధ్వంసం చేస్తుంటే, మన జీవితాలతో చెలగాటమాడుతుంటే మనము రాజకీయ సంకల్పంతో పరిపాలన చేయాల్సిన అవసరం ఉన్నదా లేదా ఆలోచన చెయ్యండి. ఇవాళ మన నగరమే నాశనమైపోతుంటే మన జీవితాలతో ఈ కలుషితం, ఈ విషం, ఈ మూసి నది మనకు ఒక వరంగా ఉండాల్సింది ఇవాళ శాపంగా మారితే ఇవాళ దాన్ని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా ఆలోచన చెయ్యండి మిత్రులారా. ఇవాళ ఒకడంటాడు మూసి 1,50,000 కోట్లు టెండరు, 25,000 కోట్లు రేవంత్ రెడ్డి తిన్నాడని. ఓరి దరిద్రుడా, 1,50,000 కోట్లతోని కాళేశ్వరం మీరు కట్టిండ్రు, కూలింది, 1,00,000 కోట్లు దిగమింగిండ్రు. నేనేమన్నా మీలాకటోనా, మీలాక దరిద్రపోనా అని నేను అడుగుతున్నా. నేను ఇయ్యాల దోసుకోవడానికి రాలే, నిజంగానే నాకు పైసల మీద మోసు ఉంటే మీరు తెచ్చిన ధరని అడ్డం పెట్టుకుంటే కోకాపేటల 100 ఎకరాల భూమి కొల్లగొడితే 10,000 కోట్లు వస్తాయి. 500 ఎకరాల భూమిని అప్పటిదప్పటి చేస్తే, అప్రకదప్రే చేస్తే 50,000 కోట్లు వస్తాయి. దానికి నల్గొండ జిల్లా ప్రజల జీవితాలతో చెలగాట మాడాలనా? రంగారెడ్డి జిల్లాను నేను ముంచాలనా? అనంతగిరి కొండల్లో అనంత పద్మనాభ స్వామిగా వారి సాక్షిగా పుట్టిన మూసీ నది ఎవరైనా ఎక్కడైనా వాళ్ళ పిల్లలకు ఈరోజు ఈ దేశంలో కృష్ణమ్మ కావచ్చు, గోదావరి కావచ్చు, సరస్వతి కావచ్చు, గంగా నది కావచ్చు, ఇవాళ నదులు ఉన్న ప్రాంతం వాళ్ళ బిడ్డలకు ఆ నదుల పేర్లు పెట్టుకుంటారు. మహాకవి సి నారాయణ రెడ్డి గారు ఆయన అందరి బిడ్డలకు నదుల పేర్లు పెట్టుకున్నాడు. సరస్వతి లాంటి నదుల పేర్లు పెట్టుకున్నాడు. నరేంద్ర మోడీ గంగా నది ప్రక్షాళన అని 40,000 కోట్లు ఖర్చు పెట్టి గంగా నది ప్రక్షాళన చేసిండు. ఇవాళ ఆయన ఊర్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నాడు. నేను అడుగుతున్న కొంతమంది నకిలీ బీజేపీ నాయకులను, నరేంద్ర మోడీ గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటే అది అద్భుతం, ప్రపంచానికి తలమానికం అంటారు. గంగా నది ప్రక్షాళన చేస్తే ప్రపంచానికి ఆదర్శంగా నరేంద్ర మోడీ ఉన్నాడు అంటారు. మరి నేను అడుగుతున్న నకిలీ బీజేపీ వాళ్ళను, మూసీ నది ప్రక్షాళన మేము చేసుకోవద్దా? మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ మేము కట్టుకోవద్దా? నరేంద్ర మోడీ గుజరాత్ బాగు చేసుకున్నప్పుడు నేను నా తెలంగాణను బాగు చేసుకున్న బాధ్యత నాకు లేదా? ఈ మూసీ నదిని 40,000 కోట్లతో నరేంద్ర మోడీ గంగా నదిని ప్రక్షాళన చేస్తే తెలంగాణ బిడ్డగా ఈ మూసీ నది ప్రక్షాళన చేయకపోతే ఈ జన్మ నాకెందుకని నేను అడుగుతున్న మిత్రులారా మిమ్మల్ని. ఈ రోజు ఇది నాకు జన్మదినం కాదు, ఈ రోజు నాకు జన్మ ధన్యమైంది. ఈ మూసీ పరివాహక ప్రాంతంలో మీ కష్టాలను తీర్చడానికి సంగం శివయ్యను ఈరోజు దర్శించుకొని నేను సంకల్పం తీసుకున్న నా జన్మ ధన్యమైంది. అందుకే మిత్రులారా, సబర్మతి రివర్ ఫ్రంట్, గంగా నది ప్రక్షాళన, లేకపోతే లండన్లో థేమ్ రివరు, అమెరికాలో హడ్సన్ రివరు, లేకపోతే సౌత్ కొరియాలో మా మిత్రులు చూసొచ్చిన నదీ పరివాహక ప్రాంతానికంటే ఒక అద్భుతాన్ని హైదరాబాదు నగరంలో, రంగారెడ్డి జిల్లా, హైదరాబాదు నల్గొండ జిల్లాలో ఈ మూసి ప్రక్షాళన చేసి తీరుతా. ఎవడెవడైతే వస్తా అంటుండో, ఎవడెవడైతే బుల్డోజర్కి అడ్డం బంటా అంటుండో మీరందరూ పేర్లు ఇవ్వండి. మా నల్గొండ నుంచి లక్షలాది మందిని అక్కడికి తీసుకొచ్చి వాళ్ళ సాక్షిగా మీ మీద నుంచి బుల్డోజర్ తోలకపోతే నా పేరు మార్చుకుంటా. మీలాంటి లత్కోరోళ్ళు, లూటీ చేసిన వాళ్ళు, 10 ఏళ్ళు విధ్వంసం చేసిన వాళ్ళు, తెలంగాణను చెరబట్టి తండ్రి, కొడుకు, బిడ్డ, అల్లుడు
1,00,000 కోట్లు దోసుకొని ఇవాళ నల్గొండ ప్రజల్ని మేము ఆదుకోవాలి అనే సామాజిక బాధ్యత తీసుకుంటే బిల్లా రంగాలు బుల్డోజర్కి అడ్డం బంతమంటారు. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగానే ధైర్యం ఉంటే మీరు తారీఖు చెప్పండి, మా ఎంకన్ననే బుల్డోజర్ మీద ఎక్కిస్తా, మా మందుల సామెలతోని జెండా ఊపిస్తా. మీరు ఎవడెవడు వండుకుంటాడో రాండి, మీరు మీ చుట్టాలు మీ జాతి అంతా వచ్చి అడ్డం పట్టుకున్న బుల్డోజర్ పెట్టి తొక్కిచ్చి మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఈరోజు మీరందరూ ఒక మంచి సంకల్పం తీసుకున్నది ప్రభుత్వం. ఇవాళ నేను మాట్లాడిన ముదిరాజు సోదరులతోటి, నేను మాట్లాడిన గౌడన్నలతోని, నేను మాట్లాడిన మా కుమ్మరి సోదరులతోటి, నేను మాట్లాడిన మా యాదవులతోని, నేను మాట్లాడిన మా కురుమోళ్ళతోటి, కుల వృత్తులు చేతి వృత్తులు చేసుకునే అందరితో మాట్లాడినా, మా దళితులతో మాట్లాడినా, మా భూ ఉన్నతో మాట్లాడినా, మా కమ్యూనిస్టులతో మాట్లాడినా. అందరూ ఒకే మాట మాట్లాడుతున్నారు. అన్నా నీకు దండం పెడతాం, మేము బతకలేకపోతున్నాం, మేము ఉండలేకపోతున్నాం, మూసీ నది ప్రక్షాళనను చేపట్టు, మేము అండగా ఉంటామని. ఇంత ధైర్యం మీరు ఇచ్చినాక, ఇన్ని వేల మంది వచ్చి అండగా నిలబడ్డాక, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం ఇచ్చినాక, సంఘం శివయ్య ఈరోజు మనకు తోడుగా ఉంటే ఎవడొస్తాడు వచ్చినోని బుల్డోజర్తో తొక్కించకుండా వదులుతామా? ఇవాళ మనం నిర్మించుకోవాల్సిన అవసరం లేదా? ప్రక్షాళన చేయాల్సిన ఈరోజు అత్యవసరం కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ నాకు చిన్న వయసులో ఈ పదవి వచ్చింది, మీరందరు ఇస్తే వచ్చింది. ఎవడి దయా దాక్షిణ్యమో కాదు. 10 ఏళ్ళు తెలంగాణలో నిటారుగా నిలబడి కొట్లాడినాం, తెలంగాణ ప్రజలకు అండగా నిలబడ్డాం, చంద్రశేఖరరావు దోపిడీని ప్రజల కళ్ళ కట్టినట్టుగా వివరించినాం. ఇవాళ ఆసామాసిగా అల్లా టప్పగా ఎవడో ఇస్తే వచ్చి కూర్చోలేదు, మేము ఎవరం ఈడ కూర్చోలా. మా మందుల సామెల ఎమ్మెల్యే 50,000 మెజార్టీ తుంగతుర్తి ప్రజలు ఇస్తే గెలిచిండు. మా వేముల వీరేశం ఇవాళ 50,000 మెజార్టీతో గెలిచిండు. మా కుంభం అనిల్ ఇవాళ 40-50,000తో గెలిచిండు. మా బీర్ల ఐలయ్య మీ సోదరుడు గెలిచిండు. ఆ పక్కన మల్రెడ్డి రంగన్న ఇవాళ 50-60,000తో గెలిచిండు. యువకుడు చామల కిరణ్ రెడ్డి ఇవాళ ఎంపీగా గెలిచిండు. వెనకాల ఉన్న అడ్లూరి లక్ష్మణ్ ఇవాళ ధర్మపురి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిండు. మా బాలునాయక్ దేవరకొండ మా పక్కనే ఉంటుంది. మా బాలునాయక్ దేవరకొండల ఎంత బాలు మెజారిటీ 38,000తో గెలిచిండు. ఇవన్నీ మీరు అండగా నిలబడితే వచ్చిన ఓట్లు కదా, మీరు గెలిపియలేదా? ఇవాళ ఎవడా మనకిచ్చింది? మీరు కదా. మరి మీరు అధికారం ఇచ్చినప్పుడు, మీరు బాధ్యత ఇచ్చినప్పుడు, మీరు కుర్చీలో కూర్చోబెట్టినప్పుడు, మీ కష్టం వచ్చినప్పుడు, మీకు నష్టం అయినప్పుడు మీ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా? ఆడ మా ఆడబిడ్డలు వాళ్ళు ఆశీర్వదించబట్టే కదా ఇవాళ మేము అధికారంలో ఉన్నాం. ఇవాళ మా ఆడబిడ్డల కడుపులో పుట్టబోయే బిడ్డ పుట్టుడే కష్టంగా ఉన్నది. పుట్టబోయే బిడ్డ కాలు వంకర నడుము వంకర ఉంటే ఆ తల్లి దుఃఖం ఆ దుర్మార్గులకు తెలుసా అని నేను అడుగుతున్నా. మీ ఇంట్లో ఎవరికైనా మీ బిడ్డకు కాలు వంకరనో కన్నొంకర పోతేనో తెలుస్తుంది. నీ బిడ్డ 3 నెలలు జైలుకు పోతేనే నీకు ఎక్కడలేని దుఃఖం వచ్చింది చంద్రశేఖరరావు. మా పుట్టే బిడ్డలు శాశ్వతంగా జైల్లో ఉన్నట్టే కాలు వంకర కన్నొంకర నడుము వంకర ఉంటే కూలీ పనులు చేసుకోవడానికి పోతే బిడ్డను కాలు తాడు కట్టి మంచానికి కట్టి మా తల్లులు బిడ్డను జైల్లో పెట్టిపోయినట్టు పోతుంటే వాళ్ళ దుఃఖం నీకు పట్టదా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ మూసికి నువ్వు అడ్డం పడితే ఆ పాపం ఉసురు కొట్టుకొని మూసిలో మురికిలో సస్తావు, కుక్క సాగు చేస్తావు, సస్తే దిక్కులేని సాగు చేస్తావు చంద్రశేఖరరావు నువ్వు. ఇవాళ మా ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నావా? మోసం చెయ్యాలని కంకణం కట్టుకున్నావా? నల్గొండలో 3 అడుగులోని తప్ప మొత్తం తూడ్చిపెట్టిరు, అది కూడా జర్రలా తప్పిపోయింది. నల్గొండ ప్రజలు నీకు ఓట్లు వేయలేదని ఇవాళ వీళ్ళ మీద కక్ష కట్టినావని నేను అడుగుతున్నా. మళ్ళసారి మొక్క కూడా మొలవదు. నువ్వు అనుకుంటున్నావేమో నల్గొండ జిల్లా ప్రజల్ని, నల్గొండ జిల్లా ప్రజల పౌరుషం నువ్వు తక్కువ అంచనా వేస్తున్నట్టు. నువ్వు నిజాం నవాబ్ల వారసులు వచ్చారు,
నిజాముల పైజామలు ఊడగొట్టి రజాకర్లను దిగంతాలకు తరిమిన సాయుధ రైతాంగ పోరాటం చేసిన గడ్డ ఈ నల్గొండ గడ్డ. దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, ధర్మ భిక్షం, రావి నారాయణ రెడ్డి ఈ నల్గొండ గడ్డ నుంచి కొండా లక్ష్మణ్ బాపూజీ ఈ నల్గొండ గడ్డ మీద నుంచి పౌరుషాన్ని నింపినోళ్ళు వాళ్ళ వారసులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ మౌనం వాళ్ళ చేతగానితనం అనుకోకు చంద్రశేఖరరావు. ఈ నల్గొండ జిల్లాలో ఉన్న, రంగారెడ్డి జిల్లాలో ఉన్న టిఆర్ఎస్ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఆలోచన చేసుకోండి. బిల్లారంగల వైపు ఉంటారా లేకపోతే మీ ప్రజల వైపు ఉంటారా? మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఫ్లోరైడ్ను పారదోల్దామా, నా మూసీని ప్రక్షాళన చేసుకుందామా? ఇవాళ ఎవరి వైపు ఉండాలో మీరు చూడండి. వాళ్ళ దోపిడీ కోసం, వాళ్ళ ఆశల కోసం, వాళ్ళ అవినీతి కోసం ఇవాళ మూసి ప్రక్షాళనను అడ్డుకోవాలంటున్నారు. ఒకవేళ నల్గొండ జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు వద్దంటే చరిత్రహీనులుగా మారుతారు. అందుకే గ్రామాలలో వెళ్ళి మీరు చర్చ చేయండి మిత్రులారా. అందుకే ఇక్కడ ఉన్న మిత్రులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్న. చివరగా ఈరోజు మీరిచ్చిన సంకల్పం, మీరిచ్చిన బలం, మీరిచ్చిన మనోధైర్యం, మూసీ నది పునరుజ్జీవనం జరిగి తీరుతుంది, మూసీ ప్రక్షాళన ప్రభుత్వం చేపట్టి తీరుతుంది అని సంగం శివయ్య సాక్షిగా మీకు మాటిస్తున్నా. అదే విధంగా హై లెవెల్ బ్రిడ్జ్ గురించి మా అనిల్ చెప్పిండు. అది ఎంతదా, చిన్నది, ఎంకన్నా ఒక సంతకం పెడితే అయిపోతుంది. అదే విధంగా శివన్న దగ్గరికి పోవడానికి దారి సరిగ్గా లేదు. శివన్న చుట్టూత వాతావరణం బాగలేదు. 2 కోట్ల రూపాయలతోని శివన్న దర్శనానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి మా ప్రభుత్వ అధికారులకి వేదిక మీద నుంచే నేను ఆదేశాలు ఇస్తున్నా. అదే విధంగా మిత్రులారా, ఈ వేదిక మీద నుంచే బిల్లా రంగకు, చార్లే శోభరాజ్కు ఒక మాట చెప్పదలుచుకున్నా. 30 రోజుల్లో ప్రాజెక్టు డిజైన్లు రెడీ అవుతాయి, పాదయాత్ర చేస్తా అన్నారు. ఇవాళ ఎట్లుంటో చూద్దాం, దేవుడు ఆశీర్వాదం తీసుకుందామని ఇక్కడికి వచ్చిన. ఇవాళ చూసిరు కదా, మీరు ఆలోచన చేసుకోండి. ఈ నల్గొండ ప్రజల సాక్షిగా ఈరోజు బిల్లా రంగా, చార్లే శోభరాజ్కు సవాలు విసురుతున్నా. 2025 జనవరి నూతన సంవత్సరం వాడపల్లి నుంచి హైదరాబాద్ వరకు చార్మినార్ దగ్గర లక్షలాది మందితోని కదం తొక్కుతా మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టు చేపడతాం. వాడపల్లిలో జనవరి 1వ వారంలో పాదయాత్ర మొదలు పెడతా. బిల్లా రంగాలు రావాలి. మీరు వద్దంటే నల్గొండ ప్రజలు మీ నడుంకు రాయి గట్టి మూసీలో ముంచుతారో లేదో చూడండి. మీరు రావాల్సిందిగా నడుస్తామన్న హరీష్ రావు, నీ సవాల్ను స్వీకరిస్తున్నా. నువ్వు, నీ బావమర్ది డ్రామారావు ఇద్దరు జనవరి 1వ వారం తయారుగా ఉండండి. వాడపల్లిలో ఏదైతే మూసీ, ఈసా నదుల అనుసంధానం కృష్ణా నదిలో వాడపల్లిలో ఏదైతే కలుస్తుందో అక్కడి నుంచి పాదయాత్ర మొదలవుతుంది జనవరి 1వ వారం. ఇది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా జనవరిలో ఉన్నది. ఇవాళ అదే కాదు, గోదావరిని తీసుకెళ్లి మూసీలో కలుపుతాం, మూసీ నదిలో కలుపుతాం. మూసీ వచ్చి ఈసా నదిలో కలుస్తుంది, 3 నదులు పోయి కృష్ణా నదిలో కలుస్తుంది. నదుల అనుసంధానం, నదుల సంగమం చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంత చరిత్రాత్మకమైన ప్రాజెక్టును మేము చేపడుతున్నాం. మీరు అడ్డొస్తే చరిత్రహీనులుగా మారుతారు. మీరు బుల్డోజర్ ముందు పండుకుంటే సచ్చిన శవాలుగా మారుతారని చెప్పి తెలియజేస్తూ, ఇంత రాత్రి అయినా అండగా ఉండి ఒక ధైర్యాన్ని ఇచ్చి హిరోషిమా, నాగసాకి అణుబాంబు కంటే ప్రమాదమైన మూసీ నది ప్రక్షాళన చేయడానికి మీరు ముందుకొచ్చినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు నా జన్మదినం కాదు, ఈరోజు నవంబర్ 8, 2024 నాడు నా జన్మ ధన్యమైంది. ఈ కంకణం కట్టుకొని పోతున్న శివయ్య సాక్షిగా చెప్తున్నా, తప్పకుండా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి తీర్తామని చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా.